నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా పొంగిపోలుతున్నాయి. నెల్లూరులో ఏ వీధి చూసినా మోకాల్లోతు నీళ్లు పారుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 90% పైగా చెరువులు నిండిపోవడంతో అలుగులు దాటి పొలాలపైకి నీరు పారుతోంది. పలుచోట్ల గండ్లు కొట్టారు. నెల్లూరు జిల్లాలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలు తెరపించాయి. కానీ నిన్న మొన్న 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాల కారణంగా ఎన్నో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. వాగులు, నదులు, రిజర్వాయర్లు అన్నీ కూడా నిండుకున్నాయి. నిండు కొండల్లా ఉన్నాయి చెరువులన్నీ కూడా. ఒకవైపు నదులు కానీ పెన్నా నది, కైవల్య, సొన్నముఖి, కాళంగి నదులతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాటితో పాటు వాగులు, వంకలు అన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరుకి సమీపంలోనే పొట్టేపాలెం వద్దున్నాం. ఈ పొట్టేపాలెం కలుజు బారుతూ ఉంది. గతంలో ఇక్కడ ఈ బ్రిడ్జి నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. బ్రిడ్జి అంటే దాదాపు జగనే, అప్పటి సీఎం జగన్ స్వయంగా వచ్చి చూసి ఇక్కడ నుంచి చాలా దూరాలు రాకపోకలు సాగించాలి, చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్వయంగా చూసి నిధులు ఇస్తానని చెప్పి నిధులు ఇవ్వకుండా సరిపెట్టినటువంటి పరిస్థితి. ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ బ్రిడ్జి కట్టేందుకు, నిర్మించేందుకు మొత్తం మీద నిధులు విడుదల చేసింది. ఇక్కడ చూస్తే ఈ కలుజు అయితే పారినప్పుడల్లా ఇక్కడ రాకపోకలు ఆగిపోతుంటాయి. ఎన్నో దశాబ్దాల కాలంగా ఈ సమస్య ఇలాగే ఉంది. ఈ పొట్టేపాలెం కలుజు అనే దాని మీద పైనుంచి నిత్యం కొన్ని వేల వాహనాలు వెళుతూ ఉంటాయి. నెల్లూరు నుంచి ఆత్మకూరు, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో కూడా, కోవూరు నియోజకవర్గం, ఇలా ఆ నియోజకవర్గాలన్నింటికి కూడా చాలా గ్రామాలకి ఇటువైపు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈవెన్ కడప జిల్లాకు వెళ్ళాలన్నా కూడా ఇదే దారి. ముంబై హైవే కాకుండా వేరే దారి అంటే ఇదేను. అయినా కూడా దీని గురించి గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది. దీనిపైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ నిన్నటి రోజున ఈ భారీగా వరద నీరు వచ్చింది. ఈ వరద నీరు కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయింది. దాంతో రాకపోకలన్నీ నిలిచిపోయాయి. కొన్ని వేల మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ స్థానికులు ఒకరు ఉన్నారు, అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు బ్రదర్, అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య, ఏంటి? సంవత్సరాల నుంచి ఉంది సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చూసుకున్నాడు, పోయారు. కానీ ఈ బ్రిడ్జి వేసిన దాఖలాలు లేదు. ఈ రూరల్ మండలాలు ముల్లుమూడి, నరసింహకొండ, ఉదయగిరి, ఆత్మకూరు మొత్తం సర్కిల్ ఇట్టే పోవాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, కోటంరెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు దీనికి చొరవ చూపి ఈ బ్రిడ్జికి మంజూరు చేయించారు. ఈయన సకాలంలో వర్షాలు ఆగిపోతే స్టార్ట్ చేస్తారు వర్క్. పొలాలు అవతల వైపు ఉన్నట్టున్నాయి కదా? ఉన్నాయి సార్, అవతల కూడా పొలాలు ఉన్నాయి. నేను గిరిధిరెడ్డి గారు కూడా అన్నగారు వచ్చారు, వచ్చి అన్ని సర్వే చేశారు. అందరు డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. దీనికోసం కోటంరెడ్డి శ్రీధర్ అన్న గారు చాలా పోరాడి, చాలా సమస్యల కోసం, ఈ బ్రిడ్జి కోసం పోరాడి అన్నీ శాంక్షన్ చేసి రేపు నెలలో ఈ వర్షం తగ్గంగానే స్టార్ట్ చేస్తానని చెప్పారండి. దాదాపు వారం రోజుల పాటు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసుల జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరిని కదిలించినా కూడా కంటికి మంటికి బాధపడే పరిస్థితి. ఇదే కూడా పరిస్థితి. వీడియో షాదికి మనతో మహేష్ బాబు, ఏబీ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.